ఫ్రెండ్స్ దిమ్ములు బాడుకు వచ్చింది. దిమ్ములు వేసుకొని పోదామని. దిమ్ములు 150 దిమ్ములు, 2 రేకులు, 2 పైపులు. దిమ్ములు బేరం చేస్తున్నాము. ఎంతనా 150 దిమ్ములా? కాదు అదో చెప్పేదేనో మాకు కాదు, ఆ ముస్లాంకి చెప్పేది. నా ముసలి ఆమెకి ఊరు లేరు. ఆమె చూసి చెప్పు, మమ్మల్ని కాదు, మాకు కాదు దిమ్ములు, ఆమెకే దిమ్ములు. ఎవరు చూసినా ఒకటే మాట, నేనేమన్నా 7 రూపాయలు అమ్ముతున్నారు అచ్చు. మీరు ఒక మాట అంటే చూసి చెప్పాను, 16.5తో చెప్పిన. చూసిన వాళ్ళకి 10 రూపాయలు అచ్చు, 16 రూపాయలే. అది 16 రూపాయలు ఖచ్చితంగా అడుగు. ఎందుకు ఆడే అడిగాడుకుంటే ముందు ఆడికే పోయిరామా. మనము ఈడొక రేట్ అడుగు రేట్ ఉండదు. అవులే, అందరూ 17 రూపాయలు అమ్ముతున్నారు, 16.5. అచ్చు బాగుంటే ఎత్తుకు బాగాలేకపోద్దు. మన అట్టేం లేదు మన కాడ. నేను కూడా 10 రూపాయలు వచ్చినాయి, దాని మీద బతికితోనే. నాదేం కాదు ఇది, పేదోడు కాబట్టి చెప్తాను విషయం. నేను పెదా ఓ పెదా 75 రూపాయలు వచ్చాది అంటే ఏం పెట్టారు రాదా. 150 వచ్చి అయితే నాకు 70 రూపాయలు వచ్చేదాడ. నాకేం లక్షలు రాట్లాడా. 16 రూపాయలు చేస్తే 2400 అవుతుంది. 10 రూపాయలు కలిపితే 75 రూపాయలు అవుతుంది, 2500 రూపాయలు. నాకేం అడిగి చేసి దానికి ఏం పెద్ద రాదు. 150 వచ్చి వేసి 70 రూపాయలు. అదిగో 150 ఎన్ని అండి. మనం పెట్టే 2 మనుషులు పెట్టాలి, ఒక చేత కాదు అది. 2 మనుషులు ఇద్దరు పెట్టాలి. మనకు వచ్చేది 70 రూపాయలు. దాంట్లో నాకైతే ఏం రాదు. వచ్చేప్పుడు మనలే వేసుకోవచ్చు. తగ్గివా దాంట్లో? తగ్గివా? 17 రూపాయలు అంటున్నా. ఒకవేళ ఫ్రెండ్స్ దిమ్ములు బేరం అయిపోయినాయి. రేకులు వేసుకున్నాను. ఆ నుంచి బాత్రూమ్ బేసింగ్ కొన్నాను, అది తీసుకున్నాము. పైపులు తీసుకున్నాము. ఇంకా వచ్చేసి నేరుగా పోయి దిమ్ములు వేసుకొని దించేయాలి ఇంకా సామానాన్ని. ఓకే ఫ్రెండ్స్, నేను దిమ్ములు, ఒక్కొక్క దిమ్ము వచ్చేసి 16 రూపాయలు పడింది. పోయేటప్పుడు బేరం చేసుకొని తినాము. రాక్లు, ఆ పింగాని, ఆ బండ, ఆ పైపులు తీసుకొని వచ్చినాము. ఎన్ని వచ్చాయన వరుసకి ఎన్ని వచ్చాయా? 20 పెడుతున్నాడు. 20 150. అయ్యి ఈ మధ్యన వేసినట్టా? అయ్యే నలుపులే దిమ్ములు అంటాను. అది పెద్దమా నలుపాడు తెల్ల బాగా గ్రిప్ ఉంటాయని మంచి ప్లాస్. తాగుతలే ఎండాకాలం భిన్న ఆరిపోతాయి.
ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇంకా నేను బయలుదేరుతున్నాను. అన్లోడ్ పాయింట్కి వెళ్ళి అన్లోడ్ చేసి అన్లోడ్ చేస్తున్నారు. రెండే కదా, రెండా మూడా ఏంటి? 12 3:30 అడుగు. సాగుదన్నా ఎక్కడండి 3:30 అడిగి స్వామి రేఖ అంటా ఉంటే 3 అడిగిలే నాకు కావు. ఓ ఈ పక్కనే ఆ పక్కనే అయ్యే ఎండిపోయేటి కాదు. ఆడై ఎండిపోయేటి కాదురా, ఆడ బియ్యే దిమ్ములు వేసుకో. ఇటుకలు కాడ దిమ్ములు వేసుకో. అది నీకు ఎట్ట చూడ అట్ట వేసుకో మావా. నీకు ఎట్ట కావాలి అట్ట వేసుకోపో. కానీ తలా ఒకటి తీర్చే ససలు అయిపోతాయి. పోదాము. సర్లేవా? రాయి మీద రాయి పెడితే పగిలిపోతాయి. రేటు మాత్రం అంతే 16 రూపాయలు. 17 రూపాయలు. 16 రూపాయలు. 16 కూడా పడలా మనకు. 150. ఆడ రేకులు కాడ ఎంత అయింది బా? రేకులు కాడ ఆడ రేకులు కాడ సుమారు తగ్గించా. ఈ మనిషి అడిగితే చప్పించి 1 రూపాయి తగ్గిలా. మల్లడుగా మల్లడుగానే వాళ్ళకి తెలిసిపోయింది. ఒక్క దిమ్మె ఎక్స్ట్రా చేసినాడు అడిగిన దానికి. ఇరవై తానికి ఒక బెల్ల చెడిపాడా? ఆ టేసే గాడికి దిమ్ములు నిలబడి ఒకదా మీద ఒకటి పెట్టుకుంటే ఉండవా శుద్ధంగా? కర్మ అంటే 3 గంటలకు తాల్చితంగా 50 ఎలా అవుతా 4:30 కదా మనం ఊరికి అవుతాయి. లెక్క 10 రూపాయలు లెక్క సరైనడు కూర్చున్నాడు. సరైనడు ఇప్పుడే నేను ఇప్పాలా పరిస్థితిగా కూలి కానీ పోయి మళ్ళా 2 కూలీలు పోయినాయి.
2 కూలీలు ఆయన ఏమంటే ఏమైనా అర్థం వస్తాడు దా కాదు ఆ మనిషి నా మీడితో పంపించారా నాకు బరువు ఆ మనిషి అది కదా దేంట్లో పని కూర్చున్నాడు ఏం చేసినాడు అడుగా ఒకటన్నా బండలు పెట్టాలంటే ఆయన తెలియదు ఏం చేసినాడు అడుగా ఏ బండలు పెట్టినా ఏం చేసినాడు అడుగో అవు నిజమే రేపు ముస్లిం వస్తుంది కదా ఆమె చెప్తాదిలే మావా చెప్తున్నాడు చూడు మావా నెట్లో మాత్రం కొట్టేదానికి రెడీగా నెట్లో కొట్టేదానికి వీడియో కాల్ తీసేదానికి రెడీ నేను అడిగినా చెప్తారా ఇంకా పోతామరా 2000 ఇవ్వండి మావా అయితే అన్ని నీయేనా అన్నాడు మొత్తం అన్ని నేను చూసుకోవాలంట ఆయనకి పూత కూడా రాలా మాడికాయలకి అప్పుడే అట్టొచ్చాయి మాడికాయలు నేను చెప్పిలా ఇది ఈ మనిషి కూడా బండుకున్నాడు ఈ మనిషిని పిలుచు అని నేను ఆడ చూసుకున్నాను ఆయనకి ఇచ్చే 2000లో నేను ఆయనకి అన్నము ఆయనకి మందు అన్ని పెట్టాను నేనా డీజిల్ మావా కెమెరాలో భలే అందంగా కనపడుతున్నాం మావా దొడుకోపోయిందినా డబ్బులు లేవా ఆమా రేపు పింఛన్ తీసుకోరా వాటికి పోయింది అడిగా వస్తామా 10 నువ్వు డావాలి దాకా రేపు పనికిరా. ఓకే ఫ్రెండ్స్ మన బండి సక్సెస్ఫుల్గా అన్లోడ్ అయిపోయింది. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. బాయ్.